వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు. భార్య పిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు వాణి తన కూతురు హైదవి సహా 5 వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వాణితో పాటు ఆమె అనుచరులు అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వెక్కలి నియోజకవర్గం నేత దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోని వివాదం మరో ట్విస్ట్ తిరిగింది. ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించిన దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై 2 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణల కారణంగా తన కుటుంబం దూరమైందని దివ్యల మాధురి ఇప్పుడు తానేం చేయాలని ప్రశ్నించారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నానని నిర్ణయించుకున్నానని చెప్పారు. తండ్రి అంటున్న దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు ఈ 2 ఏళ్లు ఏమైపోయారని ఆమె ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని రోజులు రోడ్డుపై ఉండిపోయారని, ఆ సమయంలో ఈ పిల్లలు ఏమైపోయారని ప్రశ్నించారు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్. మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అదే పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన 2 అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని